తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మతభేదములు సృష్టించి మనుషునికి 1 మారు 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. ఎవడైతే మతభేదాలు కలిగించడానికి ప్రసంగాలు ఎగిరెగిరి చేస్తున్నాడో వాడికి బుద్ధి చెప్పండి. వద్దు నాయనా అని చెప్పండి. యేసుక్రీస్తు గురించి చెప్పు, బైబిల్ గురించి చెప్పు. వారి దేవతలు వాళ్ళ దేవుళ్ళ గురించి నీకెందుకు అన్నాడు దేవుడు. యేసుప్రభు ఎక్కడైనా ఇతర దేవతలు ఊసెత్తి మాట్లాడా? మీరు విన్నారా? ఉంటే నాకు చూపించండి బైబిల్. అపోస్తలులు వేరే దేవుళ్ళ ఊసెత్తి మాట్లాడారా? మీరు విన్నారా? దేవుడు నాయనా మీరు మతభేదాలు కలిగించకండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి, నీ రైట్ నువ్వు చెప్పు, నీది రైట్ అని చెప్పే సత్తా సామర్థ్యం నీకు ఉండాలి. ఈ సత్తా సామర్థ్యం లేని వాడే అవతల వాడి తప్పు, అవతల వాడి తప్పు, అవతల వాడి తప్పు. అసలు మత ఛాందసవాదులు చేస్తున్నదే అది. అలాగే నీకు తేడా ఏంటి? మత ఛాందసవాదులు అనబడిన వాళ్ళు చేస్తున్నదే వాళ్ళది రైట్ అని చెప్పుకోవడం చేతగాక యేసు ప్రభు తప్పు 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 అంటున్నారు. దమ్ముంటే నీది రైట్ ఏంటో చెప్పుకో చూద్దాం, నీది రైట్ అని నిరూపించుకో చూద్దాం. నీ రైట్ ని రైట్ అని నిరూపించడం అది సమర్థత, అది సత్తా, అది న్యాయం. గనుక ఏమండి నేను వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళ పుస్తకాల జోలికి వెళ్ళను, వాళ్ళ విశ్వాసాల జోలికి వెళ్ళను, వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళను. ఒకవేళ దేవుడు నిజంగా ఇలాంటి పర్మిషన్ ఇచ్చుంటే అప్పుడు చూపించేవాడిని. నా దేవుడు నా చేతులు కట్టేశాడు. మేమే తెగబడి నీ గ్రంథాలలో ఉన్న దేవుళ్ళ గురించి, ఆ గ్రంథాలలో ఉన్న సన్నివేశాల గురించి మాట్లాడడం ప్రారంభిస్తే చస్తావు, ఊరేసుకుని చస్తావు. నువ్వు అలా చస్తావనే మా దేవుడు, మన దేవుడు వద్దు, విసర్జించు.